నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మళ్ళా మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు మరి అవకాశం ఇచ్చిన దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. దేనికి సంతోషం అనేసి అంటే ఒక శనివారం అన్నా నేను ప్రార్థనకు రావాలని అనుకున్నాను. మరి దేవుడు ఇలా రావడానికి నాకు అవకాశం కలిగించాడు. హల్లెలూయా. నెలలో ఒక్కసారి రావాలి అనుకుంటున్నాను. కానీ అంటే అలసిపోవడం మెయిన్ ఏంటంటే మాకు బస్సులు ప్రాబ్లం. మాకు ఎన్ని బస్సులు ఉంటాయో ఎప్పుడు చూసినా కూడా అది ఫుల్ బిజీగానే ఉంటాయి బస్సులని. అంతలోకి ఏంటంటే ఇప్పుడు ఈ స్త్రీ శక్తి ఒకటి పెట్టిన తర్వాత ఆ శక్తి అంతా ఉపయోగించి లేడీస్ ఏం చేస్తున్నారంటే అస్సలు ఖాళీగా ఉండట్లేదు. మినిమమ్ 8-9 మంది బయలుదేరుతున్నారండి. మరి ఎక్కడ బయలుదేరుతారో అర్థమవుదండి. ఆ బయలుదేరి ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్న మాకు సీట్లు ఉండవు, కానీ ఫ్రీగా ఎక్కిన వాళ్ళకి మాత్రం ఫుల్గా సీట్లు ఉంటున్నాయి. హల్లెలూయా. దానికి తోడేటంటే ఈ బస్సులో వస్తుంది కదా, అందరూ వెళ్ళి పడిపోతున్నారు. ఎవరు? స్త్రీలు, పురుషులు కాదు. వీళ్ళు అనకాతులుండి మిగిలితే కూర్చుంటున్నారు, లేకపోతే నుంచుంటున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంతలోకి మా ప్రాంతం నుంచి మన పాస్టర్ గారు మా ఊరు వచ్చారు. వచ్చి బస్సు దొరక్క, తమ్ముడు ఏంటి తమ్ముడు మీ ఊరు ఎలా ఉంది అనేసి ఆయనే కంగారు అయిపోయి ఆటో ఎక్కి వచ్చారు వైజాగ్. ఆటో ఎక్కి అక్కడి నుంచి తాళపల్లి దాకా వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కి వైజాగ్ వచ్చారు. అంటే రావాలని ఆశ ఉన్న పాప విజయ్ కూడా రావాలనుకుంటుంది మధ్య మధ్యలో ప్రార్థనకి. ఈ బస్సులు ఎక్కి రాలేక చాలా ఇబ్బంది పడుతుందన్నమాట. అయితే ఇప్పుడు అది సందర్భం ఎందుకు వచ్చిందంటే రావాలని ఆశ. మనకి ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఎలాగోలాగా తీసుకుని వస్తాడు. మన హృదయాల్లో ఆశ ఉండాలి. మందిరంకి రావాలని, ప్రార్థన చేయాలని, ఇతరుల కొరకు భారం కలిగి ఉండాలి. మన హృదయంలో ఏముండాలా? ఆశ. ఆశ ఉంటే దేవుడు ఎలాగన్నా తీరుస్తాడు. ఎందుకంటే ఆశపడు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. మనకి ఏంటంటే ఆశ లేకపోతే మనం ఏం చేస్తామంటే ఆ పనిలో మనం నిమగ్నం అవ్వలేము, ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? వారి కార్యాల్లో సఫలమై ఉంటారు. అది అవి ఏ కార్యం తలపెట్టినా దాన్ని ఆసక్తితో చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అందుకే బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ప్రభు వచ్చిన ఏమనుకున్నారు? ప్రభుతో వెళ్ళిపోవాలని ఆశతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? సిద్ధపరుచుకున్నారు. వీళ్ళు పడుకున్నారు, వాళ్ళు పడుకున్నారు. కానీ ఏమైంది? ఒక రోజు ప్రభు వచ్చారు, టక్మని ఏమయ్యారు? లెగిసారి బయలుదేరి వెళ్ళిపోయారు. మిగతా 5 ఉండిపోయారు. మన హృదయంలో ఏముండాలంటే ఆశ ఉంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటాం? సిద్ధపడి ఉంటాం. అందుకే ప్రభు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలి. సిద్ధపడి ఉండని సిద్ధపడుమా సంఘం అనే పాట పాడుతుంటాం. పాటలు పాడతాము, అన్నీ చేస్తాం, కానీ సిద్ధపాటు ఉండదు కొన్నిసార్లు మనకి. ప్రతిరోజు కూడా మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని మనము ఇక్కడ కాదు మంది, మనం ఎక్కడ వారం? పరలోక సంబంధం అని. అందుకే నేను ఒక పాట కూడా పెట్టుకున్నాను, రింగ్ టోన్. ఏంటిది? పరవాసిని ప్రభు అనే రింగ్ పెట్టుకున్నాను. ఒకసారి పాసుకున్నాను, తమ్ముడు అది పెట్టేడు తమ్ముడు అని అన్నారు. అంటే మరి ఎప్పుడైనా అక్కడే కదా ఉండాలా, అందుకే అది పెట్టుకున్నాను. అంటే మనం ఏదో ఒక మాటని మనం ఏం చేయాలంటే గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నేను ఇక్కడ వాడిని కాదు, నేను ప్రభువు వాడిని. కాబట్టి ఎప్పటికైనా ఎక్కడ ఉంటాను? అక్కడ ఉంటాను. అందుకే పౌలు కూడా ఏమంటాడు అంటే నేను ఎక్కడికన్నా అక్కడ ఉండడమే నాకు చాలా ఇష్టం, కాబట్టి మీ నిమిత్తం కొంతకాలం ఉండాలి కాబట్టి ఉంటున్నాను అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు ఆ మాట. కాబట్టి మనం కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ వారం కాదు, మనం ఇక్కడ సంబంధించిన మనుషులం కాదు, మనం పరలోక సంబంధం అని, మన పౌరుషత్వం పరలోకం ఉందని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. అయితే మరి ప్రత్యేకంగా ప్రార్థన కూడిక, ఎందుకంటే ఇక్కడ దేశం కోసం మరి అనేక మంది కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు ప్రార్థన కోసం నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మనం ప్రార్థన చేస్తుంటాం చాలాసార్లు. కొంతమంది గంటలు తడిపి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ ప్రార్థన చేయడం అనేది తెలుసు. అయితే నేను ఏంటంటే కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాల్లోనే ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేస్తే ప్రభు ఆలకిస్తారు
వ్యక్తిగత ప్రార్థనలు, కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రార్థన మనం ఎంత బాగా చేస్తామో, ప్రార్థన చేసే అనుభవం కూడా మన జీవితంలో మార్చబడాలి. అందుకే యేసుప్రభు దగ్గరికి శిష్యులు అంటే మాకు ప్రార్థన నేర్పించు అని అడిగారు. మనం ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేయాలి కొన్నిసార్లు. అంటే కొంతమంది అంటారు కాపీ చేసి ప్రార్థన చేయాలంటే పర్లేదు, చేయొచ్చు అలా ప్రార్థన. కాపీ చేసి కూడా ప్రార్థన చేశాను. ఒకసారి ఒక సేవకురాలు ప్రార్థన చేస్తున్నారు. ఏమంటే, ప్రభువా నేను పాపంలో ఈడిచిపోకుండా, ఆవిడ మంచి సేవకురాలు, ఆవిడ చాలా మంచి ప్రార్థనా పరురాలు, అన్ని విషయాలు ఆవిడే ఏం ప్రార్థన చేసిందని అంటే, ప్రభువా మేము పాపంలో ఏడబడిపోకుండా మమ్మల్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేసింది. నేను అనుకున్నాను, ఈవిడ ఎంత మంచి ప్రార్థనా పరురాలు, ఇంత మంచి సేవకురాలు, ఈవిడ ప్రార్థన చేస్తున్నాను సని ఆ రోజు నుంచి నేను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఏమనంటే, ప్రభువా ఈ లోకం పాపంలో నేను ఈడిపోకుండా, ఏడవబడకుండా నాకు సహాయం చేయి ప్రభు. కొన్నిసార్లు అంతేకాదు, ఒక ఆయన కెన్యా నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏమనంటే, ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, నా పట్ల దుష్టుడు ఏవైతే ప్లాన్ చేశాడో అవన్నీ వేస్తున్నాలో నేను కిక్ చేస్తున్నాడు, అంటే తన్నేస్తున్నాను అన్నాడు. అంటే ఆ పదం ఆయన భాషలో వేరే, మన భాష అంటే ఏది కూడా నా మీద ప్రయోగం ఉంచకుండా చేయను. ఆ ప్రార్థన కూడా నేను కొన్నిసార్లు కాపీ చేస్తాను. నేను అంటాను, అయితే మీరు అన్ని కాపీ ప్రేయర్ సైన్స్ అంటే కాపీ పేరు కాదు, పరిశుద్ధాత్మ ప్రార్థనలు అవన్నీ. హల్లెలూయా. ఎందుకంటే అభిషేకించబడిన దైవజనులు చేసే ప్రార్థనలు అవి శక్తివంతమైన ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఎందుకంటే మోషే ప్రార్థన చేశాడు. మోషే వల్ల యెహోషువ కూడా ఏం చేశాడు, తర్వాత ప్రార్థన చేశాడు. ఏలియా మీద అభిషేకం ఎలీషా మీదకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. నీ మీద ఒక అభిషేకం నా మీదకి ఏమన్నాడు, 2 రావాలని ప్రార్థన చేశాడు. అంటే మనము కూడా ఏంటంటే వారి అనుభవాల్లో మనం కూడా ప్రార్థన చేయాలి. అయితే మనకి ఈ లోకంలో అన్ని విధాలుగా మనకు మాదిరి ఎవరు, యేసుక్రీస్తే మనకు మాదిరి. కాబట్టి చూడండి, లూకా సువార్త 9:18 ఒక మాట రాసి ఉంటుంది చూడండి. లూకా సువార్త 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండి. చాలమ్మా. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా. మనలో చాలామంది ఒంటరిగా ఈ అనుభవం ఉంటుంది చాలామందికి. ఏంటంటే ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం. అంటే ఒంటరిగా మనం ప్రార్థన చేయాలి. అంటే చాలామంది ఒంటరిగా ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తారు. చాలామంది ఉదయం లేచినప్పుడు ఏం చేస్తారు, ప్రార్థన చేసుకుని దినచర్య మొదలు పెడతారు కొంతమంది. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. అయితే ఇది ఏంటంటే ఈ ఒంటరి ప్రార్థన మీకు వ్యక్తిగతంగా కేవలం ఉదయం కాలం లేచి మాత్రమే కాదు, కానీ ఇంకా కొన్ని ప్రత్యేకమైన సమయాలు కూడా మీరు ఏం చేయాలంటే ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. ఎక్కువగా ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఒంటరిగా ప్రార్థన చేస్తాం. ఉదయకాలం లేసి ఏం ప్రార్థన చేస్తాం, ప్రభువా రాత్రంతా కాపాడావు, ఈ రోజంతా కాపాడని ప్రార్థన చేస్తాం. కానీ నీ వ్యక్తిగతంగా నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు, మన వ్యక్తిగతంగా మన ఆధ్యాత్మిక జీవితం కొరకు మనం ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము ఒంటరిగా ప్రార్థన చేశాడు. అబ్రహాము ఒంటరిగా ప్రార్థన చేసిన అనుభవం ఉన్నాయి. అబ్రహాం బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే మీరు ఒంటరిగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటారో, నిన్ను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము అంతేకాదు, మనం ఎప్పుడైతే ఒంటరిగా ప్రార్థన చేస్తామో ఒకనొక సమయంలో ఒకసారి ఒంటరిగా మనం ఉండిపోతాం, లోన్లీగా ఫీల్ అవుతాం. అలాంటప్పుడు వ్యక్తిగతంగా దేవుడు నిన్ను వచ్చి దర్శిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కడే నాకు ప్రార్థన చేసిన అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఒక్కడే ఉండిపోయాడు. కొన్నిసార్లు మనం ఏంటంటే మనకున్న బాధలు బట్టి, మనకున్న చింతలు బట్టి ఒక్కళ్ళ మీద దుఃఖముఖంలో అయిపోయి ఏం చేస్తుంటాం, అలా ఉండిపోతాం. ఏం చేయాలో అర్థమవుతుంది. మీకు విషయం తెలుసా, ఒంటరిగా నీవు ప్రార్థన చేసే అనుభవం ఉంటే నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసావు కదా, ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా, నేను నిన్ను వాదార్చడానికి వస్తానంటాడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండంలోని 15వ అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడంట. ఆ సంభాషణ నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆదికాండము 15వ చూడండి, మొదటి నుంచి చూడమ్మా. ఇది జరిగిన తర్వాత చాలమ్మా. అబ్రహామా భయపడకము, నేను నీకు. ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి, అబ్రహాం ఏంటవుతున్నాడు, సంథింగ్ ఏదో విషయంలో భయపడుతున్నాడు. దేని వరకు భయపడుతున్నాడంటే అబ్రహాము, నాకు చాలా ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఎవరు లేరు, బిడ్డలు లేరు, సంతానం లేరని బాధపడుతుంది. ఆ సబ్జెక్ట్ అంతా అక్కడైతే రాసి ఉంటుంది. అబ్రహాము బాధపడుతున్నాడు. బాధపడుతుంటే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అంట అబ్రహాం దగ్గరికి వచ్చాడంట. బహుశా
ఒక ఇలా చిన్న కన్వర్జేషన్ లాగా ఉంటుందేమో. దేవుడు వచ్చి అబ్రహామా అని పిలిచాడంట. ఒక్కసారి నిన్ను కానీ ప్రభు వచ్చి అలా పిలిస్తే నీకు ఎలా ఉంటుంది? ఉదాహరణకి పవిత్ర అని అనుకో, లేకపోతే ఏ షకీనా అంటే తన తండ్రి కదా, మనల్ని ఎలా పిలుస్తాడు? లేకపోతే నా కుమారుడా, నా కుమార్, అది చెప్తుంటే నాకు ఊజ్బూమ్స్ వస్తున్నాయి. ఎంత సంతోషంగా ఉంటుంది. అబ్రహాం దగ్గరకు వచ్చాను. ఆ కన్వర్జేషన్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అబ్రహాం ఒక మాట అంటాడు, ఏమంటాడు అంటే, ప్రభువా నాకు ఏముంటే ఏంటి చెప్పు, నాకు ఎవరు లేరు, సంతానం లేదు. అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు ఉందా, మాట్లాడుతున్నట్టు ఉంటుంది అక్కడ? ఎంత ఆదరణకరంగా ఉన్నదంటే నాకు ఆ మాట, నేను ఆ మాట చదివినప్పుడు అబ్రహాం అంటాడు, నాకేముంటే ఏం ప్రభువా, నాకు బిడ్డలు లేరు కదా అని అంటే, ప్రభు అంటాడు, ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు? ఇప్పుడు ఉన్నవాడు నీ సంతానం కాదు, నేను నీకేం చేస్తాను, ఆకాశమంతా నక్షత్రం గల విస్తారమైన సంతానం నీకు నేను అనుగ్రహిస్తాను. నేను కొన్నిసార్లు నేను కూడా ప్రార్థన, నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉండేటప్పుడు నీకు నిద్ర పడట్లేదా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నావా, చక్కగా ప్రభుతో మాట్లాడడం నేర్చుకో. ఎందుకంటే ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా కలుసుకుంటాడు. హల్లెలూయా. అనేక సార్లు అనుభవం చేస్తాను. ఒకరోజు మేము కొంతమంది చేత ఇబ్బంది పడినప్పుడు, మా మీదకి మరి పరిచయలో మా ఎదురు మీద పడినప్పుడు, ఒకరోజు రాత్రప్పుడు ఒక ఇంచుమించు 11:30-12 టైం అయింది. దుష్టుడు ఎంతో భయపడుతున్నాడు మమ్మల్ని. ఏం చేస్తానంటే, నిన్ను ఎలాగైనా నాశనం చేస్తాను, అనేక రకాల బాధలు పెడుతున్నప్పుడు నేను ఒక్కసారి అలా సోఫాలో కూర్చొని ప్రార్థన చేస్తాను. నా పక్కనే విజయ ఉన్నది. తను ఏం చేసిందంటే, తను కూడా బాగా స్ట్రెయిన్ అయిపోయి అలా పడుకుని కూర్చుంది. అలా ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏంటి పరిస్థితులు అని అన్నప్పుడు లిటరల్గా నేను దేవుని యొక్క స్వరాన్ని విన్నాను. దేవుడు నాతో మాట్లాడిన మాట మీకు చూపించాలని ఆశపడుతుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూడమ్మా. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుని. హల్లెలూయా. దేవుడు నాతో ఎంత లిటరల్గా మాట్లాడాడంటే, నేను దేవుని స్వరం వింటున్నాను. ప్రభు వచ్చి అంటున్నారు, నేను మిమ్మల్ని లోకంలో ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఎప్పుడైతే ప్రభు నాతో మాట మాట్లాడాడో, గొప్ప అభిషేకం నా మీదకి రావడం నేను అనుభవించాను. ఇంచుమించు ఒక 40 మినిట్స్ ప్రేయర్ చేశాను. దేవుడు అనుకున్నాడు, సరే నీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి కదా, నేను మాట్లాడాను అనేసి ప్రార్థన చేశాను. గొప్ప సంతోషంగా ఉన్నాను. నాకు టక్కున ఒక మెసేజ్ వచ్చింది. ఏదొచ్చింది? మెసేజ్ వచ్చింది. వాట్సాప్ ఇలా ఓపెన్ చేస్తే ఆ సమయంలోని పవన్ పాష్ గారు నాకు అదే వాక్యాన్ని మెసేజ్ పెట్టారు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం ఏదైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడో అదే వాక్యం నేను పెట్టాడు. ఇంకా మరి నాకు ఏదన్నా కానీ ధైర్యం వచ్చిందంటే 100 కేజీలు ఒకసారి ఎత్తుకెళ్ళిపోతాను ఎక్కడికైనా. నాతో అంటారు కదా పాష్ గారు, ఇంకా తేడా వచ్చిందంటే మాత్రం ఇంక మనకి తిరిగిలేదు. ఇంక మరి గొప్ప బలం వచ్చింది ఆ రోజు అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఎవరు ఏం చేయలేదు నాకు అర్థం. హల్లెలూయా. ఎందుకనిసంటే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం నీకుంటే ఒంటరిగా సమయాల్లో దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఒంటరి దుఃఖ సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఒంటరిగా నువ్వు వేదన కలిగిన సమయంలో నువ్వు ఒక్కదానివే కూర్చున్నావా, ఒక్కడే కూర్చున్నావా, ప్రభు వచ్చి అంటాడు, నా కుమార్తె, నా కుమారుడు అని పిలుస్తాడు. అబ్రహాంతో పిలుస్తున్నాడు, నువ్వేమీ బాధపడక, నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికం కాబోతుంది. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయడం అనుభవాలు నువ్వు ఉన్నావా, నీ బహుమతి అత్యధికం కాబోతుంది. హల్లెలూయా. దేవుడే నీకు కేడెముగా ఉంటాడు. కేడెమని మాటలని నేను ఈ మధ్య కీర్తనలో ఒక మాట చదివిన ఏంటంటే, యథార్థవంతులు రక్షించే దేవుడే వారు కేడెం మోయివాడిగా ఉండడం ఉంటుంది. హల్లెలూయా. 10వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి. హల్లెలూయా. యథార్థవంతులు రక్షించు దేవుడే వారి కేడెం మోయివాడిగా ఉంటాడంట. ఇప్పుడు మన కేడెం ఎవరు మోస్తున్నారు? దేవుడు. కేడెం అంటే ఏంటి? డాలు, కేడెము, యుద్ధం అయినప్పుడు అంటే కదా. ఇప్పుడు నువ్వు ముందు నడుస్తుంటే దేవుడు నీకు కేడెముగా ఉంటాడంట, ఇలా పట్టుకుని నడుస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే దేవుడు నీతో ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. రెండో విషయం చెప్తాను చూడండి. లోకాసు సువార్త 9వ అధ్యాయము, అదే 9వ అధ్యాయం 28, 29. 28, 29 చదవండి. ఈ మాటలు చెప్పిన మొదలుకొని ఆయన పేతురును యోహానును వెంట పెట్టుకుని
ఉమ్. ఆయన ప్రార్థించుచుండగా చాలమ్మ హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి దైవత్వాన్ని తగ్గించుకుని భూలోకంలోకి వచ్చి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు కలిసి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఇది మరొక అనుభవం ఏంటంటే, మొదట ఒంటరిగా చేసే ప్రార్థన అనుభవం, రెండో అనుభవం ఏంటంటే కలిసి ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. మనం అందరం చాలాసార్లు, నాకు తెలిసిన ఒక దేవుని సేవకున్నాడు, ఆయన ఎవరితోనే కలవడు ఆయన. మీకు విషయం తెలుసా, కొంతమంది అంటే వాళ్ళు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటారు. మేము ప్రార్థన చేసుకుంటామండి, మాకు తెలుసండి అని. ఒక అమ్మాయి నన్ను, అమ్మ మరి నువ్వు సమస్యల్లో ఉన్నావు కదా, నువ్వు అందరితో కలిసి ప్రార్థన చేయమని నీకు ఒక ప్రార్థన గుంపు ఉండాలని అంటే ఆ రోజు నుంచి నాతో మేడమనిసింది. అంతే కదా. హలో నిన్నే ఆ రోజు నుంచి నన్ను ఏం చేసిందంటే ప్రార్థన చేయడం మానేసిందంటే ఆ రోజు మాతోటి అది పూర్తి కట్ అయిపోయింది. ఇంకా నేను అనుకున్నాను, సరే అయితే కలిసి ప్రార్థన అంటే అర్థం చేసుకునే విధానం సరిగ్గా లేనప్పుడు కొన్నిసార్లు మనం ఏంటంటే గుంపులోంచి పక్కకి వెళ్ళిపోతుంటాం. దేవుడు అంటున్నాడు ఏమంటే కలిసి, యేసుక్రీస్తు వారికి కలిసి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా? కానీ ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏంటంటే కలిసి ప్రార్థన చేస్తా. ఎప్పుడైతే నువ్వు కలిసి ప్రార్థన చేస్తావో గుంపులో ఎవరొక రూపాంతరం చెందడం మొదలు పెడతారు. ఒక గొప్ప ప్రభావం ఏమో. కొంతమంది నాకన్నా ప్రార్థనా పరులు ఉండొచ్చు, మంచి ప్రార్థనా పరులు ఉండొచ్చు, వారితో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో ఉన్న ప్రభావం నీ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, ఇంకా కలిసి ప్రార్థన చేయడం ఎలాంటి వారితో ప్రార్థన చేయాలి తెలుసా? చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట చెప్తాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. నీవు యవ్వనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను. చాలమ్మా. ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు తిమోతికి చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఎవరితో కలిసి ప్రార్థన చేయాలంటే పవిత్ర హృదయాలతో కలిసి ఏం చేయమంటాడు, ప్రార్థన చేయవారు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వారి హృదయాల్లో బహు కల్మషం ఉంటుంది. వారి హృదయాలు ఎప్పుడు కూడా కలవరంతో ఉంటాయి, భయముతో ఉంటాయి, ఆందోళనతో ఉంటాయి. కానీ పౌలు అంటాడు, నువ్వు ఎవరితో ప్రార్థన చేసేసా, పవిత్ర హృదయాలతో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎందుకంటే పవిత్రత అని అంటే శుద్ధ హృదయం అని తెలుగు బైబిల్లో ఉంటుంది. శుద్ధ హృదయం గలవారు ఎలా ఉంటారు అంటే వారు దేవునితో కనెక్ట్ అయి ఉంటారు. వారి హృదయం నిండా దేవుని వాక్యంతో నింపబడి ఉంటుంది, దేవుని యొక్క మాటలతో నింపబడి ఉంటుంది, దేవుని గురించిన ఆశలతో ఏముంటుంది, నింపబడి ఉంటుంది. అందుకే పౌలు ఏమంటాడంటే, నువ్వు ఎవరితో ప్రార్థన చేసా, అందరితో కలిసి ఎవరితో వెళ్తే ప్రార్థన చేయక. మనం ప్రార్థన చేసేది ఎవరితో ప్రార్థన చేయాలంటే పవిత్ర హృదయాలతో కలిసి ప్రార్థన చేయు. ఎందుకంటే వారు దేవునితో కనెక్ట్ అయి ఉంటారు. ఈ మాట నేను ఇంచుమించు ఒక 15 రోజులు అయింది. అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా పవిత్ర హృదయాలు కలిగిన వారిని నాకేం చేయు, పరిచయం చేయు, వాళ్ళతో కలిసి ప్రార్థించే కృపను నాకివ్వు. అంతేకాదు నన్ను కూడా ఏమి చేయు, పవిత్ర హృదయం చేయి, నాకు శుద్ధ హృదయం నాకు కలుగు చేయి ప్రభువా. ఇటు ఉండాలి మనం, అటు కూడా ఉండాలి. పౌలుకి తిమోతి చెప్తున్నాడు, నువ్వు అటువంటి వారితో కలిసి ప్రార్థన చేయి. ఎందుకు అటువంటి వారితో కలిసి ప్రార్థన చేయండి? మీరు ఎప్పుడన్నా మరి ఎలాగండి వారు తెలుస్తారు, అటువంటి ప్రార్థనా పరులు మనకు ఎలా తెలుస్తారని అంటే నీకు ఒక మంచి సూచన చెప్పనా, వారి ప్రార్థనలోని శరీర సంబంధమైన కోరికల గురించి ఎక్కువ ప్రార్థనలు ఉండవు. హల్లెలూయా. వారి ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా, ఆత్మ సంబంధంగా ఉంటాయి. నేను అంటుంది ఇవి అడగడం తప్ప నేను అనట్లేదు సుమి. మీరు అడగక ముందే మీ పరలోక తండ్రికి ఏం తెలుసు, మీకు విషయం తెలుసా, నేను కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాను, నేను అడగని అనట్లేదు. కానీ నేనేమంటాను అంటే ప్రాముఖ్యంగా నువ్వు ఎవరితో కలిసి ప్రార్థన చేయాలంటే దేవునితో అనుసంధానమైన కలిసిన వారితో నువ్వు ప్రార్థన చేయాలి, పవిత్ర హృదయాలతో కాదు. వారికి వీరికి వ్యత్యాసం ఏంటంటే ఎక్కువగా వీరి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే నన్ను కాపాడు, నా అమ్మను కాపాడు, మా నాన్న కాపాడు, నా పిల్లల్ని కాపాడు. ఇదే ప్రార్థన. ఒకళ్ళు తెలిసిన అంటే నేను టూకీగా చెప్తున్నాను, ఒకళ్ళు తెలిసిన ప్రార్థన ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రార్థన చేస్తారు సార్, నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఇది అలవాటు అయిపోతే లాస్ట్కి ఏ బర్రెల దగ్గరికి వెళ్ళా కూడా అక్కడ కూడా ఇదే ప్రార్థన చేస్తారు. ఏం చేస్తుంది సార్, అక్కడ కూడా ప్రభువా ఇగో మరి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం కదా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, అక్కడ నేను నీ కుటుంబాన్ని ఎందుకు బాబు, నాకు అర్థం అవ్వదు. మనం ప్రార్థన అన్నది నేర్చుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభు అంటున్నారు ఏమంటుందంటే కలిసి ప్రార్థన చేసే అనుభవం. మొదట అనుభవం ఏంటి సార్, ఒంటరిగా ప్రార్థన. రెండో అనుభవం. అయితే
ఈ పవిత్ర హృదయ ప్రార్థనలోని ఏముంటుంది తెలుసా? ఇప్పుడు మనం చదివాం కొంచెం అన్నమాట. నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వారి జీవితాల్లో పవిత్ర హృదయులు అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, వారు దేవుని రాజ్యం కట్టాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళు నీతిని స్థాపించాలని వాళ్ళు ఆశపడతారు. విశ్వాసంలో వృద్ధి కలగాలి, ప్రజలను విశ్వాసంలో తీసుకుని రావాలి, ప్రేమను వృద్ధి చేయాలని కోరుకుంటారు. వారు పవిత్ర హృదయాలకు ప్రార్థనది విధానం. మనం అనుకుంటాం ప్రార్థన అంటే ఒక విధానంగా ప్రార్థన అనుకుంటాం, కానీ ప్రార్థనలో చాలా విధానం ఉంది. ప్రార్థించే విధానం ఈరోజు మనం ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నాం, దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం, నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన అనుభవం మనం చాలా కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరు ప్రార్థనా పరులు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారో, కొంతమంది అంటారు మేము అందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం అంటే వారు ఎటువంటి వారి ప్రార్థన. నాకు కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తానంటారా, నేను ఏం చేస్తానంటే దూరంగా నుంచుంటాను. ఎందుకంటే గబుక్కని చేసేస్తాను భయం. నాకు అందరితోనూ ప్రార్థన చేయించుకుని ఎవరిని వచ్చి ప్రార్థన చేస్తున్నా చేసి వెళ్ళండి అంటాను అంతే. అంటే నేను అంటుంది ఏంటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ప్రార్థన చేస్తున్న వారు ఎవరు చేస్తున్నారో కూడా మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఇక్కడ కలిసి ప్రార్థన చేసే అనుభవం కూడా మనకు చాలా మటుకి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేయి. మోషే ఏం చేస్తున్నాడు? కొండ మీద 2 చేతులు ఎత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే కింద ఎవరు యుద్ధం చేస్తున్నారు? యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. అమాలేకుల మీద ఏం చేస్తున్నాడు? విజయాన్ని సాధిస్తున్నాడు. కానీ కొంత సమయానికి ఏమైంది మోషేకి? అప్పుడు ఎవరు వెళ్ళరు? అహరోను ఊరు వెళ్ళారు. ఒకవేళ ఈరోజు మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా, మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడు? యుద్ధాలు చేస్తున్నారు. శేఖర్ పాష్ గారు యుద్ధం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఇంకానే పవన్ గారు యుద్ధం చేస్తున్నారు. వారు చేసే పరిచర్యకి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. మేము చేసే పరిచర్యకి మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ నేను ఒక్కడనే ప్రార్థన చేసుకుంటే ఏంటవుద్ది? సాతాను కూడా సింగిల్గా వస్తాడు, సమూహంగా వస్తాడా? సమూహంగా వస్తాడు. వాడు గుంపులుగానే వస్తాడంట. ఇప్పుడు మనం కూడా ఎలాగెళ్ళా? గుంపులుగానే వెళ్ళాలి. మనం ఎలాగెళ్తాం? కొన్నిసార్లు ఒక్కలే వెళ్ళిపోతాం. నేను ప్రార్థన చేస్తానండి, మీకు ఏం తెలియలేదు, నేను ప్రార్థన చేశానంటే తెలిసి ఎలా ఉంటుంది అంటే ఏం ఉండదు. కొన్ని ఒంటరిగా నీ కోసం ప్రార్థన చేసుకో, నీ ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రార్థన చేసుకో, కానీ కొన్ని విషయాలు మాత్రం కలిసే ప్రార్థన చేయాలి. ఎందుకంటే అది యేసుప్రభు గారు చేశారు, మనం కాదు. యేసుప్రభు వారు సిలువకి వెళ్ళే ముందు కూడా వాళ్ళకి ఏం చెప్పారు? శిష్యులు తీసుకుని వెళ్ళి కలిసి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఎందుకు? నేను సర్వలోక నిమిత్తం ఏం చేస్తున్నాను? నా ప్రాణాన్ని పెట్టబోతున్నాను, శోధనలో కూడా నేను జయించినట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయమని చెప్పారు యేసుప్రభు. కొంతసేపన్నా మీరు మెలకుగా ఉండలేరని అడిగారు. కాబట్టి కలిసి ప్రార్థన చేసే అనుభవం మనకు చాలా అవసరం. మొదటిది ఒంటరి ప్రార్థన, రెండోది కలిసి ప్రార్థన. ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రార్థన చేసే అనుభవం ఏముంటుందంటే వాళ్ళ ప్రార్థన ఎప్పుడు ఉంటుందంటే ప్రజలు రక్షించబడాలి, ప్రజలు దీవించబడాలి, ప్రజలు ఎలా రావాలా? పాపం నుండి విడిపించబడాలి. నేను మరలా చెప్తాను, పవిత్ర హృదయం కలిగిన వారితో కలిసి నువ్వు ప్రార్థన చేయి. ఎవరితో బతాలతో కలిసి ప్రార్థన చేయి. అలాంటి వారితో మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఏంటో తెలుసా? అంతకంతకు వర్ధిల్లుతుంది. ఈ మాట మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి. అదేంటిది? 2 తిమోతి పత్రిక 2:22 ఈ మాట అండర్లైన్ చేసుకుని మరలా ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఎందుకు ఈ మాట మీరు బాగా చదవండి. తర్వాత ఒంటరి ప్రార్థనలోని అబ్రహాము దేవుని యొక్క సంభాషణ మీరు ధ్యానం చేయండి. ఈ 2 ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ మరిన్ని విషయాలు మీకు విడుదల చేయనుగాక. ఆమేన్. ఎందుకు ఈ మాట? కలిసి ప్రార్థన చేసే అనుభవంలోని పవిత్ర హృదయంతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ఏంటవుద్దంటే నీతిని నువ్వు స్థాపిస్తావు, విశ్వాసంలో నువ్వు వృద్ధి కలుగుతావు, అనేక మంది విశ్వాసంలో తీసుకుని వస్తావు, నీలో ప్రేమ వృద్ధి చేస్తుంది. ఎందుకంటే కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మళ్ళీ ఏం కలుగుతుంది? సహోదరుల ఐక్యత కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మా చెల్లెలు కలిసి ప్రార్థన చేశాను అనుకోండి, అప్పుడు ఏంటవుద్ది? ఆటోమేటిక్గా కార్యం జరుగుతుంది. ఇప్పుడు మరలా మేము ఏంటవుతుంటాం? కలుస్తూ ఉంటాం. అప్పుడు మాలో ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుస్తుంటుంది. ఇప్పుడు నీ శ్రమలు నాకు తెలుస్తాయి, నా శ్రమలు నీకు తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావు, అప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది? దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అప్పుడు నేనేం చేస్తుంటాను? నీకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమంటుంటే రండి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం ఉంటాం. హల్లెలూయా. కాబట్టి కలిసి ప్రార్థన చేసే అనుభవంలా పవిత్ర హృదయాలతో కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 3వ విషయం చూడండి, లూకా సువార్త 11 1-2 వచనాలు చూడమ్మా. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా
యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లుగా మాకును ప్రార్థన చెయ్యి. ఉమ్, చాలమ్మా. ఏమడిగారంట వచ్చి యేసు బ్రదర్, ఇది ఒక అనుభవం ఏంటి తెలుసా? ప్రార్థన నేర్చుకునే అనుభవం. ఇందా స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, ప్రార్థన నేర్చుకునే అనుభవం. శిష్యులు వచ్చారంట, యేసు ప్రభు గారిని అడుగుతున్నారంట, ప్రభువా మాకు ఎలా ప్రార్థన చేయాలో చెప్పు. యోహాను ఏం చేస్తున్నాడు? వారి శిష్యులకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నారు. నీవు కూడా మాకేం చేయు, ప్రార్థన చేయి. పరలోక ప్రార్థనలో చాలా గొప్ప అనుభవం ఉంటుంది. ఒకసారి మాటలు చదవమ్మా. అందుకు వారు మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి ఉమ్, 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 ఆ, క్షమించుచున్నాము గనక ఉమ్, ఉమ్, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన నేర్పించారండి యేసుక్రీస్తు. మీ విషయం తెలుసా? మొత్తం ప్రార్థన జీవితం అంతా అందులో ఉంటుంది. క్షమించమని, ఆహారమని, తర్వాత ఇంకేముంటుంది? రాజ్యము రావాలని. ఎంత గొప్ప ప్రార్థన! యేసుక్రీస్తు వారు ఆ శిష్యులకి ఎంత అనుభవపూర్వకమైన ప్రార్థన నేర్పించారని అంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వారు ఏం నేర్చుకున్నారంటే ప్రార్థన నేర్పిస్తున్నారు. ప్రభువుని మనం కూడా అడగాలంటే, ప్రభు ప్రతి దినము కూడా ప్రభువా నాకు నేర్పించు ప్రభా. ఎప్పుడు కూడా ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నారు, నువ్వు ప్రార్థన నేర్చుకో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు, ఈ విషయంలో ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చూడండి ఒక మాట ఉంటుంది, అటువలే పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనత ఎదిగి తానే మనకు సహాయం చేస్తున్నాడు. ఇలాంటి వచనాలన్నీ మనకు బాగా గుర్తుండాలంటారు కదా పాస్టర్ గారు. అటువలే ఆత్మయు ఏం చేస్తున్నాడంట? మన బలహీనతలు చూసి మనకేం చేస్తున్నాడు? అల్టిమేట్గా ఏం చెప్తున్నాడు అక్కడ? మన బలహీనలము, మనం ఎలా చేయాలో తెలియదు కొన్ని విషయాలు. మన బలహీనతలు ఎరిగి ప్రభువు మనకు సహాయం చేస్తాడు, ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే. అందుకే ప్రతిరోజు కూడా ప్రభువుని మనం ఏమడగాలంటే, ప్రభువా ఎలాగ ప్రార్థన చేయాలో నాకు నేర్పించు ప్రభువా. ఇంకో విషయం తెలుసా? ప్రభువుని మాత్రమే కాదు, అనుభవం ఉన్న వాళ్ళని కూడా మనం అడగాలి ప్రార్థన చేయడం నేర్పించు. నాకు ఒక రోజు ఒక సమస్య వచ్చింది, చాలా ప్రార్థన చేస్తాను తగ్గట్లేదు. అప్పుడు ఒకసారి సడన్గా అలా కన్వర్జేషన్ వస్తూ పాస్టర్ గారికి నాకు కన్వర్జేషన్ వస్తే, ఆయన తమ్ముడు నేను ఒక మాట చెప్తాను అని అన్నారు. చెప్పండి అన్న అంటే అన్నారు, తమ్ముడు ఈ ప్రాబ్లము ఈ పలానా వ్యక్తులు ఉన్నారకి వస్తుంది తమ్ముడు ఎక్కువ, ఒకసారి అలా ప్రార్థన చేసి చూడు అన్నారు. మీరు నమ్మరు, అలా ప్రార్థన చేశాను, ఇమ్మీడియట్గా దాని రిజల్ట్ నేను చూశాను. హల్లెలూయా. మనకు నువ్వు ఎంత ప్రార్థనాపరుడు అవ్వచ్చు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నీకు ఎంత అనుభవం ఉండొచ్చు, కానీ నీ పరిస్థితుల మధ్యలో నీ అనుభవం కొన్నిసార్లు బలహీనం అవుతుంది. అలాంటప్పుడు నువ్వు ప్రార్థనాపరుల సహాయం తీసుకోవాలి. ఒకే ఒక మాట చెప్పారు ఆయన నాతో, అదే పట్టుకుని ప్రార్థన చేశాను నేను. అద్భుతంగా నేను దాని రిజల్ట్ చూశాను. ఎలా ప్రార్థన చేస్తావు? చెరసాల్లో ఉన్నవారు విడిపించాలంటే ఎలా ప్రార్థన చేయాలి? త్రాగుబోతులు మారాలంటే ఎలా ప్రార్థన చేయాలి? ఇంకా వేరే వారు ఎలాగున్న ప్రార్థన, వ్యభిచారులు మారాలంటే ఎలా ప్రార్థన చేయాలి? మనకి ప్రార్థన అనుభవం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటారు, కానీ ఏం చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఒక విషయం చెప్తే ఇంకో విషయం ప్రార్థన చేస్తుంటారు. ప్రభు అంటున్నారు ఏంటంటే, శిష్యులు వచ్చి అన్నారు, నాకు ప్రార్థన నేర్పించు. మీరు ప్రార్థన నేర్చుకోవాలి. మనం పరిశుద్ధాత్మను అడగాలి, ప్రభువా పరిశుద్ధాత్మ దేవా నా పక్షం నుండి మీరేం చేయండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, నా వల్ల కావట్లేదు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ మన మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే నేను దర్శనంలో ఒక విషయం చూస్తున్నాను. అప్పుడు మేము బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాం. అంతకంటే ఎక్కువగా నన్ను ఏం చేయాలని చూస్తున్నానంటే, ఇంకా దరిద్రతలోకి తీసుకెళ్ళిపోవాలని దుష్టుడు ప్లాన్ చేస్తున్నాను. నేను కల్లో చూస్తున్నాను, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, మెట్ల మీద నుంచి ఒక చింపురు గొడ్లు వేసుకుని మొత్తం ఒక చూడండి దాన్ని ఏమంటారు, సొత్తుగిని అంటారు కదా, అడుక్కునేవాడు కదా, ఆ ఆవిడ మెట్ల మీద పెరిగేట్లు వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రభా ఈ సమయంలో నా గురించి ఎవరైనా ప్రార్థన చేసేవారు లేవనెత్తి ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను. మీకు అర్థమైంది విషయం? ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాను అంటే, ప్రభా నా గురించి ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళంటే చూడు ప్రభా అని ప్రార్థన చేస్తే, అదే సమయంలో నా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. మీరు నమ్మరు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అంటే నాకు ఆ సమయంలోని ఇతరుల నా కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే బాగున్న ఆలోచన నాకు ఎవరు ఇచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. అందుకంటే ప్రార్థన నేర్చుకునే అనుభవం మనకు ఉండాలి. కొన్నిసార్లు మనం కొన్ని గంటలు కూర్చొని మనకు ప్రార్థన రాదు. అలాంటప్పుడు ప్రభువా నాకు ప్రార్థన రావట్లేదు, నేనేం చేయాలి? నాకు ప్రార్థన నేర్పించి ప్రభువుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
అంతేకాదు మరి దేవుని సేవకులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అని ఒక ఆయన చెప్పారు, ప్రార్థన ఎలా చేయాలని అంటే, ఒకవేళ చేయలేకపోతే నువ్వు ఓ పెన్ను పేపర్ పట్టుకొని ఏం చేయాలంటే రాసుకోమన్నారు. రాసుకుంటూ ఉంటుండే కానీ అలా ఏటవుతావు అంటే వెళ్ళిపోతాను. ఒకరోజు నేను ప్రాక్టీస్ చేశాను, చాలా బాగా వచ్చింది రిజల్ట్. నాకు ఒకరి మీద కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చి నేను ఇంక మాట్లాడకూడదు, చాలా కోపం వచ్చింది, చాలా వచ్చి ఇంక చిరాకు వచ్చిందన్నమాట. వచ్చి ఇంటికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాను. మళ్ళీ అందులో ఎక్కువ శాతం తప్పు నాది కూడా ఉంది. అయినా కూడా మనకి ఏంటంటే కొన్నిసార్లు ఏంటి సార్, తప్పు మందున్నా అవతల చిన్నదున్నా మనం ఏం చేస్తుంటాం, ఆ యుగోస్టిక్ చూపిస్తూ ఉంటాం. నేను ఏంటంటే అంటే అందులో నేను టాప్ మోస్ట్ నెంబర్ 1 క్వాలిటీ, నేను చెప్పాను కదా అన్ని విషయాలు నేను నెంబర్ 1. కానీ అన్నింటి నుంచి దేవుడు తప్పించాడు. లేకపోతే మాత్రం నెంబర్ 1 నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామంటే సూపర్ స్టార్లోకి వెళ్ళిపోదును. ఇంకా అక్కడి నుంచి అలాగే ఎక్కడికి వెళ్ళిపోవడం, పరలోకం కాదు అగ్నిగుండంలోకి వెళ్ళిపోదును. దేవుడు మహాకృప చేత మళ్ళీ నేను తీసుకొచ్చాడు ఇక్కడికి. అయితే అలా ప్రార్థన చేస్తున్నాను, ఏం చెప్పాను, రాస్తున్నాను. రాసి ఇలా రాసి అన్నాను, ప్రభువా నాకు ఇంత ఆ టైంలో మేము ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం కదా, నాకు ఇలా చేశారు కదా, మరి ఇలా ఉన్నాం కదా, ఈ రోజున ఇలాగా చేయడం కరెక్ట్ కాదు కదా, ఆత్మ సంబంధంగా కోల్పోతామేమో ప్రభువా, వద్దు ప్రభువా అని అలా రాసినడికి పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగి వచ్చాడు. హల్లెలూయా. మీరు నమ్మరు, ఆ పేపర్లో చుట్టేసి అలా పడిచేసి ఇంచుమించు గంటన్నర ప్రార్థన చేసి ఉంటున్నారు రోజు. ఎందుకని అంటే ఒకవేళ ఏదైనా నీకు మనసులో ఇబ్బందిగా ఉందేమో, బాధగా ఉందేమో, అవి రాసేయి, కరెక్ట్గా రాసేసాయి, అన్నీ రాసి. మీకు విషయం తెలుసా, నేను ఎవ్వరికి చెప్పలేం కానీ ఎవరికి చెప్పచ్చు, నీకు విషయం తెలుసా, సరే చూస్తే చూడండి. కానీ ఇప్పుడు మా ఎవరు నాకు గొడవ వచ్చింది అనుకో, అది కూడా చెప్తాను యేసు ప్రభుకి వెళ్ళి, ప్రభువా మరి ఇలా చేసింది కదా, మరి నేను అలాగా అనేసి అంటాను. అనేసి అంటే ఎందుకంటే ఆయన దగ్గర మనకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. లేదా తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే బంధుమిత్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మళ్ళీ ఎవరైనా బాధపెట్టారు అనుకో, ఇది ప్రభు పరిస్థితి నువ్వు ఏం చేయొచ్చు, చక్కగా మనం ఏం చేయొచ్చు, ప్రభుతో మాట్లాడచ్చు. కాబట్టి ఇదంతా ప్రార్థన అనుభవం నీకు. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను కదా, ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు అనుకో, నేను ఏం చెప్తాను, సలహా చెప్తున్నాను, ప్రార్థన చేయండి అని. కాబట్టి ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేసే అనుభవం మనకి ఉండాలి. హల్లెలూయా. మొదటిగా ఒంటరిగా ప్రార్థన చేయాలి, రెండోది కలిసి ప్రార్థన చేయాలి, మూడోది నేర్చుకుని ప్రార్థన చేయాలి. 4వ విషయం చెప్తాను చూడండి, లూకా సువార్త 22:32. ఆ లూకా సువార్తలో ఉంటాం మనం, ఎక్కడికి వెళ్ళాము అదే పట్టుకొని ఉంచండి. లూకా సువార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచమని చెప్పము. హల్లెలూయా. చాలాసార్లు పేతురు చదవమ్మా. అయితే చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని క్షమించండి, పేతురుని సాతాను ఏం చేయాలనుకున్నాడు, జల్లించాలనుకున్నాడు. పేతురు సాతాను నిన్ను ఏం చేయాలనుకున్నాడు తెలుసా, నిన్ను జల్లించాలనుకున్నాడు, నిన్ను నెట్టేయాలనుకున్నాడు, అగాధంలోకి తోసేయాలనుకున్నాడు. నేను నీ కొరకు ఏం చేశాను, నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా, నువ్వు పడిపోకున్నట్లుగా నేను నీ కొరకు ఏం చేశాను, తండ్రిని వేడుకుంటుని అని చెప్తాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన పక్కన ఉన్న సహోదరులు కానీ, లేకపోతే మన వారు ఎవరన్నా కానీ ఒకవేళ బలబలంగా ఆధ్యాత్మికంగా ఉంటూ కొన్నిసార్లు ఎడుగుతారంటే వారి నమ్మికను ఏటవుతుంటారు, తప్పిపోతూ ఉంటారు, బలహీనమైపోతూ ఉంటారు. అటువంటి వారిని మనం గుర్తు చేసి ఏం చేయాలంటే, ప్రభువా వారి నమ్మిక తప్పిపోకున్నట్లుగా, వారు బలహీనమైపోకుండా, వారు పడిపోకుండా నువ్వు నిలబెట్టి ప్రభువాని ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ప్రార్థన చెయ్యం కానీ మళ్ళీ జరిగిందండి, బుద్ధి లేదండి, చెప్తే వినలేదండి. ఒక మాట చెప్పంటారా, మనం చాలాసార్లు బుద్ధి లేదు అంటాం కదా, ఎన్నిసార్లు నేను బుద్ధి లేకుండా ప్రవర్తించి ఉంటాను చెప్పండి. ఇప్పుడు మా అమ్మని అడిగామంటే మా పింకీ మా ముఖ చూస్తుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, పెద్ద లిస్ట్ ఇస్తారు నాకు. ఇప్పుడు ఎన్నిసార్లు అంటే తెలుసు మా అమ్మ నన్ను బుద్ధిహీనుడా అంటారు. ఏంటి ఇప్పుడు చూసినా బుద్ధిహీనునే, ఇదే మాట అంటున్నది. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, కొన్నిసార్లు మన నమ్మిక తప్పిపోతుంటాం. ఒకసారి ఒక తండ్రి అంటే యేసు ప్రభు దగ్గరకు ఒక కొడుకుని తీసుకొచ్చాడంట, భయంకరమైన రోగంతో తీసుకుని వస్తే, ఆ కొడుకు ఏ రోగం, అది జలధర రోగం అని ఒక రోగం ఉంటే తీసుకుని వస్తే యేసు ప్రభు అంటారు, నువ్వు నమ్ముతున్నావా నేను ఇది చేయగలంటే, నువ్వు చేస్తావని నమ్మకం ఉంది కానీ నాలో ఏమొస్తుంది, అపనమ్మకం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, నువ్వు నాకు సహాయం చేయ ప్రభు అని అడిగానంట. ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా, ఆయనే నమ్మకాన్ని పెట్టి ఆయనే కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని అపనమ్మకంతో ఉన్నావా, లేకపోతే ఇంకా దేనితో ఉన్నావా, దేవుడు నమ్మకాన్ని పెట్టి నీకు విశ్వాసంతో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ సహోదరుడు బలహీనమైపోతున్నప్పుడు నువ్వు బలంగా ఉన్నావా, వారి నమ్మిక తప్పిపోకున్నట్లుగా నువ్వేం చేయాలా, ప్రార్థన చేయాలా. మీకు మార్చిన వారు ఒకవేళ పూర్తిగా పాపంలో పడిపోయారు,
ఒకవేళ పూర్తిగా పాత జీవితం జీవిస్తున్నారేమో. మీకు విషయం తెలుసా, ఒకప్పుడు రక్షణ పొంది ఒకప్పుడు ప్రార్థన చేసి వారు పూర్తిగా పడిపోయారు అనుకో, ఆ నమ్మిక తప్పిపోయారు అనుకో, వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఫలం ఏంటో చేసినా మీకు చూపిస్తాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయము చివరి వచనం చదవం. 19 నుంచి చదవమ్మా. 5వ అధ్యాయం 19, 20 వచనాలు చదవం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యంలోనికి మళ్ళించిన యెడల పాపిని హల్లెలూయా. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక పాపిని ఏం చేస్తున్నావు? మరణం నుండి తప్పించి రక్షిస్తున్నావు అంట. ఇప్పుడు నీ అకౌంట్లో ఏం పడుతుంది? ఒక ఆత్మ నీ అకౌంట్లో పడుతుంది. మనం అనుకుంటాం ఆత్మలు రక్షించడం అంటే కొత్తగా అన్యులు రక్షించడం అనుకుంటాం. మీకు విషయం తెలుసా, ఇది కూడా నువ్వు ఆత్మను రక్షించినట్టే. హల్లెలూయా. ఇలాంటి మాటలు చూసినప్పుడు నాకు గొప్ప సంతోషం అనిపించింది. ఏమంటే కొన్నిసార్లు నాకు కొంతమంది క్రైస్తవులే చూడండి, కొన్ని సంఘాలకు వెళ్తుంటారు కానీ వారు ఆధ్యాత్మిక బలంగా ఉండరు, బలహీనంగా ఉంటారు. కొన్నిసార్లు అంటే నార్మల్ క్రిస్టియన్స్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అటువంటి వారిని నువ్వు తీసుకొచ్చి అగ్నిలోనికి, పరిశుద్ధాత్మ అగ్నిలోకి నడిపించావంటే వారిని కూడా నువ్వు రక్షించినట్టే. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే ప్రభా, ఆత్మని రక్షించలేకపోతున్నాను అంటే ఒకవేళ క్రీస్తుని ఎనిగిన వారే బలహీనమైపోయి ఉన్నారేమో, వారిని కానీ నువ్వు రక్షిస్తే అది కూడా నువ్వు ఆత్మల్ని రక్షించినట్లే, నీ అకౌంట్లో రాయబడుతుంది. హల్లెలూయా. నాకు గొప్ప సంతోషం. మళ్ళీ ఒకసారి మార్చాను. పాపి వాని తప్పుడు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునేవాళ్ళను. ఈ రోజు నుంచి ఈ పనిలో ఉండండి అవకాశం ఉంటే. హల్లెలూయా. ఏ అవకాశం ఉంటే, ఒకళ్ళు ఎవరన్నా తప్పిపోయి ఉన్నారేమో, వారి నమ్మికలు తప్పిపోయి ఉన్నారేమో, వారి కొరకు మీరు వేడుకోండి, వారి కొరకు ప్రార్థన చేసి వారిని వెళ్ళి ఏం చేయండి? దర్శించండి, వారితో మాట్లాడండి. వారితో మాట్లాడి, అయ్యా ఏదో జరిగింది, మీ సమస్య ఏంటి, మీ పరిస్థితి ఏంటి, రండి మనం ఏం చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. అవసరమైతే మీ సమయాన్ని వెచ్చించండి, మీ ధనాన్ని వెచ్చించండి, మీ బలాన్ని వెచ్చించండి. అవసరమైతే ఒక పూట వంట మానేసేయండి. లేకపోతే వంట మానేస్తే మేము అనుకుంటున్నారు కదా, ఒకప్పుడు ఊరుకోలేదు కానీ ఇప్పుడు ఊరుకుంటున్నాం. ఏం చేస్తాం? పరిచయం చేస్తే ఖచ్చితంగా ఊరుకుంటారు. ఊరుకోవాలి. ఊరుకోకపోతే ఎవరు ఊరుకోరు? దేవుడు ఊరుకోడు. నువ్వు అడ్డావా, నేను అడ్డుతాను అంటాడు దేవుడు. అప్పుడు మొత్తానికి వస్తుంది తేడా. కాబట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బలహీనమైపోయినారు. ప్రభు అంటున్నారు, పేతురు నేను నీ కొరకు వేడుకున్నాను, ఇప్పుడు నువ్వేం తెలుసా, నువ్వు తట్టు తిరిగిన తర్వాత నువ్వు కూడా నీ సహోదరులు ఏం చేయు? బలపరచు, స్థిరపరచు, బలపరచు వారిని కూడా. మనము కూడా ఒకప్పుడు బలహీనమే, ఒకప్పుడు ఏమీ లేని వారమే, నార్మల్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళమే. ఈరోజు మనం ఎలాగయ్యాము? బలవంతులుగా అయ్యాము. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? కొంతమందిని బలపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. 3 4 విషయాలు చెప్పాను. 5వ విషయం చెప్తాను చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 12, 13. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి చాలమ్మా. ఇక్కడ మనం ఒక అనుభవం చూస్తున్నాం. యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశారంట. ఉదయం లేసి ఏం చేశారు? 12 మంది శిష్యుల్ని పిలిచి ఏర్పరిచి వారికి ఏం పేరు పెట్టారు? మనము కూడా ఈ అనుభవం మనం నేర్చుకోవాలి. ఏంటంటే నువ్వు ప్రార్థన ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, లేదంటే నీ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు ఎక్కువగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. హల్లెలూయా. ప్రాముఖ్యమైన విషయాలని నీ జీవితంలో ఆధ్యాత్మిక విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నావా, పరిచయ విషయంలో ఒక నిర్ణయాలు తీసుకుంటున్నావా, లేకపోతే నీ విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఇతరులకు ఇచ్చే విషయంలో కానీ, ఏ విషయంలో ఉన్నా అక్కడ నీ ఎడ్యుకేషన్ కెరీర్ విషయంలో కానీ ఏ విషయంలో ఉన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మొదటగా నువ్వు ఎక్కువ ఎక్కడ ఉండాలి తెలుసా? ప్రార్థనలో ఉండాలి. కానీ మనం ఎక్కడ ఉంటాం? ఇప్పుడు నెక్స్ట్ ఏం చదవాలి అని నువ్వు ఆలోచన చేస్తున్నావు అనుకో, నువ్వు ఎవరితో మాట్లాడతావు? ఫస్ట్ ఎవరితో మాట్లాడతారమ్మా? మా చెల్లి ఏదో అంటుంది వెనకాల నుంచేం మాట్లాడలేదు అంటే సమాధానం తెలిసి అలా ఉంటుంటుంది, ఏం చెప్పదు. ఎవరితో మాట్లాడతాం? ఇప్పుడు నాది ఇంటర్మీడియట్ అయిపోయింది, మా అమ్మాయిది ఇంటర్మీడియట్ అయిపోతుంది, నాది కదండి, నాది అవ్వలేదండి. మా అమ్మాయిది ఇంటర్మీడియట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎవరిని అడుగుతాను? ఏం చేస్తుంటాను? ఎవరినో పేరెంట్స్ని అలాగ అడుగుతుంటాం. కానీ దానికన్నా ముందు ఏం చేయాలి? నేను
నువ్వు మొట్టమొదట బాగా ప్రార్థన చేస్తే నువ్వు ఎవరిని అడగాలో కూడా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా దేవుడు నీకు చెప్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ముందే ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అలా ఈ వీడియో చూసి అలా పుస్తకాలు తీసి ఈ పుస్తకాలు తీసి నెక్స్ట్ ఏం చేయాలి, మా పిల్లల్ని ఇది చేయాలా అది చేయాలా తీసి ఎలా చేశారని సని నీకు ఇదిగా ఇది చూసానే ఈ పుస్తకం చూడ, ఎందుకు వచ్చిందా బాధ? సింపుల్గా నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు మంచి ఆలోచన ఇస్తాడు. హల్లెలూయా! ఎంత బాగుంటుంది ఇది. ప్రతి కార్యమునకు ముందు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు వారే మనకేంటి మాదిరి. ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకునేటప్పుడు ఆయన ఏం చేసంటే మొదట ఎక్కువగా ప్రార్థన చేశాడు. రాత్రి అంతా ప్రార్థన చేసి ఉదయం లేచి అంట వాళ్ళని పిలిచి వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టాడంట. హల్లెలూయా! ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఎక్కువ ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలోంచి ఒక ఆలోచన పట్టుకుని వచ్చి ఆ కార్య విషయంలోని ఇది ఎస్సా నోవా ప్రభువా, చేయాలా వద్దా, ఒక సూచన నాకు అనుగ్రహించి ప్రభువా, లేకపోతే నేను ముందు వెళ్తున్నాను, నా ముందున మీరుండి నడిపించండి, లేదా దాన్ని చెడగొట్టండి ప్రభువా. అహీతోపెల ఆలోచన చెడగొట్టమని ఏం చేశాడు దావీదు? ప్రార్థన చేశాడు. వెళ్ళాడు దావీదు, అయినా అక్కడికి వెళ్ళాడు, యుద్ధం చేశాడా? అబ్షాలోముతో యుద్ధం చేశాడా? అహీతోపెలతో యుద్ధం చేశాడా? ఎవరితో యుద్ధం చేయలేదు. కరెక్ట్గా వెళ్ళిపోయి దేవుని మందిరంలోకి ప్రార్థన చేశాడు, మొత్తం అంతా సెట్ అయిపోయింది. హల్లెలూయా! నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా! అయితే ఇక్కడ ఏమంటాడంటే కానీ ప్రతి కార్యానికి ముందు ఎక్కువ ప్రార్థన చేస్తే మనకి అనుభవం ఉండాలి. హల్లెలూయా! కాబట్టి ఇంకొక మాట నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు 5:6 మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35, 36, 37, 38 చూడమ్మా. ఆయన పెందలకడ లేచి ఇంకా చాలమ్మ. ఇక్కడ ప్రార్థన అనుభవం. ఆయన పెందలకడే లేచి అనుభవాన్ని నేను ఇంకొక మాటలో నేను చెప్పాలనుకుంటే, నువ్వు ఫ్రెష్గా ఉన్న సమయాన్ని దేవుడికి ఏం చేయాలా అంటే నువ్వు చాలా రిలాక్స్గా ఉన్న టయాన్ని దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. మొదట ఈ ప్రార్థన అనుభవం ఇది చాలా ప్రాముఖ్యం. ఒకసారి నువ్వు ఒకసారి మధ్యాహ్నం పడుకుంటాం కదా, మీకు విషయం తెలుసా? పడుకుని లేచినట్టు మనకి ఎలా ఉంటుంది? మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుందా, రష్గా ఉంటుందా? ఆ టైంలో నువ్వు ప్రార్థన చేస్తే చాలా ప్రార్థన బాగా వెళ్తుంది. ఆ టైంలో నువ్వు ఒక అధ్యాయం చదువు, చాలా బాగుంటుంది నీకు. కానీ మనం లేచినట్టు ఏం చేస్తాం? ఫస్ట్ ఉదయం పడుకుని లేచినట్టే ప్రార్థన చేద్దాం. మధ్యాహ్నం పడుకుని లేచినట్టు ఏం చేస్తాం మనం? ఏం మెసేజ్ వచ్చింది, ఎవరు మెసేజ్ పెట్టారు, వంటగదిలోకి వెళ్ళిపోతారంట డైరెక్ట్గా కొంతమంది. తిరిగి లేని పైన ఇంకా అలాంటి వెళ్తే మనకు ప్రాబ్లం లేదు. మీకు విషయం తెలుసా? ఒక్క 10 నిమిషాలు మధ్యాహ్నం పడుకుని లేసావా, బైబిల్ పక్కన పడుకుని పడుకో, లేచి ఒక్క అధ్యాయం చదువు, ఎంత రిఫ్రెష్గా ఉంటుంది తెలుసా నీకు. ఒక 10 నిమిషాలు ఏదైనా ప్రాముఖ్యమైన విషయాన్ని అప్పుడు ప్రార్థన చేయు, చక్కగా పరలోకం వెళ్ళిపోతుంది. అంతేకాదు నీ ప్రతి ఉదయము కూడా ప్రార్థనతో ప్రారంభించు. ప్రార్థన చేసి పరిచర్కి వెళ్ళాడైనా, ప్రార్థన చేయకుండా పరిచర్కి వెళ్ళాడైనా, వాళ్ళంతా సమీప గ్రామంలో మనం ఎక్కడికి వెళ్ళాను? పరిచయం చేయడానికి వెళ్ళాలి. నువ్వు పరిచయం చేయడానికి వెళ్ళాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా నువ్వేం చేయాలంటే ప్రార్థనతో ప్రారంభించాలి. ఆయన పెందల కాడే లేచి ఎన్ని గంటలు లేస్తావంటే నేను ఇంకేం చెప్పలేను. నువ్వు రాత్రి 1 గంట 2 గంటల ప్రార్థన చేసి 3 గంటల ప్రార్థన చేసి అనుకో, పోనీ 7:30 8 గంటలు వేసినా పర్లేదు. మా పెద్దమ్మాయికి నాకు ఇక్కడ వస్తుంది టకాఫర్, అది లేట్గా లేస్తుంటుంది. ఒక్కోసారి మా ఇద్దరు గొడవ వస్తుంటుంది. అది మరి ఎక్కడి నుంచి సంక్రమించిందో తెలియదు, కానీ అత్తల నుంచి సంక్రమించిందని నేను బలంగా నమ్ముతాను ఆ విషయాన్ని. అత్తల నుంచి సంక్రమించిందని నేను నమ్ముతాను ఆ విషయాన్ని. మా అక్కగారిని లేపాలంటే ఇది కూడా ఎడిట్ చేయాలి, లేకపోతే పెద్ద గొడవ. ఈ ఒక్క మాట ఎడిట్ చేయి మెసేజ్లో, సరేనా? ఆవిని లేపాలంటే ఏనుగులు తీసుకురావాల్సి వచ్చింది మాకు. మా అమ్మగారు ఏడవలకు చచ్చిపోయేది మా అక్కని లేపడానికి. లేగే అంటే లెగదు. మధ్యాహ్నం 12 కాబట్టి ఎందుకనంటే పెందల కాడే లేచి ప్రార్థన చేశాను అనమాట. ఒకవేళ రాత్రి ఎక్కువసేపు ప్రార్థన చేసావా, 2-3 అయిపోయిందండి ప్రార్థన, లేకపోతే ఏదైనా ఊరిలో వచ్చామని అనుకుంటాను, అలాంటి సమయంలో ఎక్స్టెన్షన్ కానీ 9 గంటలకే పడుకుని పోయి, కొంతమంది 9 గంటలకి నిద్ర రాదు, ప్రార్థన చేయరు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? మీకు నిద్ర రాకపోతే చక్కగా ఫోన్ పక్కన పెట్టి ప్రార్థన చేయడం మొదలెట్టండి. అలా కూర్చుని స్తోత్రం ప్రభు, నీకు ఏ ప్రార్థన వస్తుందో ప్రార్థన చేయి, లేదా ఏదైనా పుస్తకం తీసి చదువు, చక్కగా నిద్ర వస్తుంది, ఉదయకాలు లేస్తావు. హల్లెలూయా! ఇంకో విషయం, ఇంకా పెందలకాలు లేచాలని ప్రార్థన చేయాలంటే నేను ఒక మాట చెప్తాను చూడండి. రాత్రి పడుకునేటప్పుడు ప్రభుతో మాట చెప్పండి, ప్రభువా నేను 4 గంటలకి లేగాలి ప్రార్థనకి, మీరు నన్ను లేపండి అని అడిగారు. ఇప్పుడు అలాగే ఎవరు నేను అడుగుతాను, ఏమని తెలుసా? నేను 4 గంటలే. మీకు ఇష్టం తెలుసా? ప్రభు లేపితే మీకు ఇలా కొనుక్కుపాటు అది కూడా ఉండదు తెలుసా? నేను ఒకరోజు అడిగాను, ప్రభా నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలనుకున్నాను, నువ్వు నన్ను లేపు ప్రభా అని అన్నాను. అంటే
ఇవన్నీ కొన్నిసార్లు ఇలాంటి వీడియోస్ బయటకు వెళ్ళాలనుకో వ్యంగ్యంగా ఉంటుంది వాళ్ళకి, ఆ దేవుడితో మాట్లాడ అంటే అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ మనం పబ్లిక్ చేయడం కోసం కాదు నేను చెప్తుంది. ప్రజలకు ఎలా ఉంటుంది, ఆ దేవుడు వచ్చి నేను లేపాడంట, ఈ లేపడానికి దేవుడు వస్తాడా అంటే ఆ అనుభవాలు వాళ్ళకి లేవు కాబట్టి అది వాళ్ళకి వ్యంగ్యంగా ఉండొచ్చు. నేనేమంటాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఆ కార్యం చేస్తాడు. డైరెక్ట్గా ప్రభు వచ్చి లేపుతుంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు టక్కున ఎప్పుడు అంత రిలాక్స్గా లేచి ప్రార్థన చేయడం నేను అనుభవించాను. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఉదయకాలం ప్రార్థన, నువ్వు పెద్దగా లేగలేకపోతున్నావా, దేవుడిని అడుగు, నీకు దేవుడు సాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రతి కార్యానికి ముందు లేకపోతే ప్రతి దినము ప్రార్థనతో ప్రారంభించు, వాక్యంతో ప్రారంభించు. నువ్వు గొప్ప పరిచయం చేయడం మొదలు పెడుతూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడుతుంటాడు. నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు ఆదరించబడడం మొదలు పెడుతుంటారు. నువ్వు ఒక ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా కార్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకో ప్రార్థన ఏం చేయాలి తెలుసా? ఈ ప్రార్థన నేను ఒక దైవ సేవకుడిని చెప్తాను. అనేక మందిని నీ నామముగా దర్శించినట్లుగా నన్ను వాడుకో ప్రభా అని ప్రార్థించి, నీ మహిమార్థమే ప్రజలను దర్శించినట్లుగా నన్ను వాడుకో ప్రభా. ప్రభా, నీ మహిమార్థమే ప్రజలను సందర్శించినట్లుగా నన్ను వాడుకో. ఇప్పుడు ఎవరికి మహిమ వస్తుంది అక్కడ? ప్రభువు మహిమ వస్తుంది. ఇలాంటి ప్రార్థనలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నారంటే చెప్తున్నారు, పెందల కడ లెగిచి ఆయన ఏం చేశాడు? పెందల కడ అన్నది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన సమయము. నీకు ఎప్పుడైనా ప్రాముఖ్యమైన సమయం, రిలాక్స్ టైం దొరికిందా, చాలా చాలా కంఫర్టబుల్గా సంతోషంగా ఉన్నావా, అటువంటి సమయంలో నువ్వు ఏం చేయాలంటే ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. కానీ మనం ఎప్పుడు వెళ్తాం ప్రార్థనలోకి? హలో, బాగా దుఃఖము, వేదన, ఇంక ఈ ప్రాణం చచ్చిపోద్ది అన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. అంతవరకు కూడా మనం ఏం చేయం. కానీ వాక్యం అంటుంది సార్, పెందల కడ లేచి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి. లోకా సువార్త 5:15-16 వచనాలు అయిపోయింది. ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. హల్లెలూయా. ఇక్కడ ఆయన గురించి మొత్తం సమాచారం అంతా ఏంటంట, ఇప్పుడు నీ గురించి నువ్వు మంచి ప్రార్థనా పరురాలివి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు, నువ్వు మంచి ఆదరణ ఇస్తున్నావు అని ప్రజలందరూ నీ దగ్గరికి వచ్చారనుకో, మీరు ఏం చేస్తారు? ఇంకా ప్రజలతో ఏమవుతుంటాం మనం? మమైకం అయిపోతూ ఉంటాం. ఇంకా వాళ్ళతో పాటు ఏం చేస్తుంటాం? ఇంకా ఉన్నారా, ఎవరన్నా వస్తున్నారా? ఇంకా. కానీ యేసుప్రభు ఏం చేశారు? ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళిపోయినట్టు. కొన్నిసార్లు మనం అనేక మంది కోసం ప్రార్థన చేయాలి, అనేక మందిని ఆదరించాలి. కానీ నీ ప్రార్థనా సమయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. రెండోది ఏంటి తెలుసా? ఇక్కడ ఈ ప్రజలందరూ వచ్చి ఇంకేం మాట్లాడుతుంటారు? వచ్చి ఆహా, ఓహో, మీరు ఇంతండి, మీరు అంతండి అంటుంటారు. ఎటువంటి వాటికి మనం ఏం చేయాలంటే మన చెవుని మూసుకోవాలి. ఎవరిని వచ్చి పొగుడుతున్నారు అనుకో, ఏం చేయాలంటే ఒకరోజు ఒక ఆయన వచ్చి పాస్టర్ గారిని పొగుడుతుంటే నవ్వుతుంటే, యువర్ స్మైలీ సో స్మార్ట్ అని అంటే ఈయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా. నేను ఆయన మిమ్మల్ని ఏదో అంటున్నాను అంటే అలాంటి చెవు మూసుకోవాలి అన్నాడు. ఏం చేయాలి? మనకి ఎవరన్నా పొగుడుతుంటే ఎలా ఉంటుంది? మనకి ఎవరన్నా గద్దించిన దానికన్నా పొగుడుతుంటే ఎంత బాగుంటుంది? గద్దిస్తూ ఉంటామా? దూరంగా పారిపోతాం, ఇష్టపడం మనం. కానీ పొగుడుతుంటే, బ్రదరు మీరు చేసిన ప్రార్థన, మన ప్రార్థన చేశారా, ఎంత అద్భుతంగా ఉందండి, మీరు చేశాకే మాకు ఎలాగైందండి, అలాగమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ ఆనకిస్తా ఏటా బ్రదర్స్ ఎలాగ వచ్చేస్తుంది, మీరు మీ పద్ధతి నచ్చట్లేదండి అని అన్నానుకో, మనం మార్చుకోవడానికి మాత్రం. కానీ యేసుక్రీస్తు ప్రభు అనేక మంది గురించి ఆయన ఏరియా అంతా ప్రకటించిందంట, అనేక మంది అద్భుతాలు చేశారు ఆయన. అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు? ఆయన ప్రజలందరూ వచ్చేస్తున్నారంట. తర్వాత జరగబోయే పరిచయం కోసం ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయి ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు. నువ్వు బాగా ఆధ్యాత్మికంగా ఉంటున్నప్పుడు, నువ్వు మంచి బలంగా ఉంటున్నప్పుడు అనేక మంది ప్రజలు నీ దగ్గరకు వస్తూ మొదలు పెడుతూ ఉంటారు. కానీ ప్రజలతో మమేకమైపోవడం అన్నది ఒకందుకు మంచిదే. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎక్కువ ఎక్కడ ఉండాలి తెలుసా? ప్రార్థనలో ఉండాలి. ప్రభువుతో ప్రార్థన చేసే అనుభవంలోనే మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే పరిచర్య ఎదుగుతున్న కొలది ప్రజలు ఎక్కువ అవుతుంటారు మనకి. మన దేవుడు మనల్ని వాడుకునే విధానాన్ని బట్టి ఎక్కువ మంది స్నేహితులు కలుస్తూ ఉంటారు. ఎక్కువ మంది మంచి సేవకుడు అంట, లేకపోతే మంచి ప్రార్థనాపరుడు అంట, లేకపోతే మంచి వ్యక్తి అంట, వ్యక్తి అనేటికి ప్రజలు ఏటవుతుంటారు మనకి ఆకర్షించడం మొదలు పెడుతుంటారు. మనం ఏం చేయాలంటే, ప్రభు ఇదంతా నీ వలనే జరిగిందని ప్రభువుకు మహిమ చెల్లిస్తూ మనం ఏం చేయాలంటే ప్రార్థన ఏం చేయాలి? హల్లెలూయా. కింద నేను ప్రార్థన ఏం చేయాలంటే మనం దూరంగా వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే పొగడ్తలకి, లోక సంబంధమైన ఘనతలకి మనం ఏం చేయాలంటే దూరంగా పరిగెడుతూ, ఇదంతా ఎవరి వల్ల జరిగింది? నీ వల్లే జరిగింది ప్రభు అని ప్రభునామాన్ని మహింపరచాలి. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రార్థనా జీవితానికి అనుభవాలు మాట. ఎందుకంటే మన ప్రార్థన అనేది మన కోణంలో మనం చేయడం కాదు, పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలో చేయాలి. ప్రజలు వచ్చి నిన్ను పొగుడుతున్నారా?
నువ్వేం చేయాలి తెలుసా? అమ్మ ప్రభు నామానికే మహిమ కలుగును కాక. ప్రభు చేశాడమ్మా, ప్రభు వల్లే జరిగిందమ్మా, మనుషుల వల్ల మేమేమీ జరిగింది కాదు. ఇది ప్రభు కార్యం, ఇది ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేశాడు, ప్రభువుని స్తుతించు. ఒకసారి ఒక ఆవిడ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి నాకు కాలు మీద పెడుతుంది. కాళ్ళు దాన్ని పెట్టు, కాళ్ళు దాన్ని అంటున్నది. నేను అన్నాను, ఇంకేనన్నా లేపేదని చూస్తున్నాను అడిగాను. నువ్వు ఎవరికి పెట్టాలి తెలుసా? యేసుక్రీస్తు పాదాల దగ్గర పడి వెళ్ళాను. ప్రభువు పాదాలు పట్టుకో, ప్రభువుని గణపరచు, ప్రభువు నామానికి మహిమ కలిగించు. హల్లెలూయా. మన జీవితాలు ఎప్పుడు కూడా ఆయన నామానికే మహిమ కలగాలి కానీ, ఆయననే గణపరచాలి కానీ, మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? గణపరచబడకూడదు. కాబట్టి ఇట్టి ప్రార్థన అనుభవాలు మన జీవితాలు మనం అందరం కలిగి ఉందాం గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసేస్తారు. ప్రార్థన చేద్దాం. చిన్న వాక్యం నింత చిన్న ప్రార్థన చేస్తాం, తర్వాత మనం ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా, మరి ఈ శనివారం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. ఇక ప్రభా, మోషే ప్రార్థించినప్పుడు, ఎలీషాలు ప్రార్థించినప్పుడు ప్రభా, అయా తండ్రి, అయా వారినైనా తండ్రి ఎన్నో అనుభవాలు గుండా ప్రార్థించినప్పుడు ప్రభా, అయా తండ్రి నువ్వు గొప్ప కార్యం చేసావు తండ్రి. ఇక ప్రభా, ఈ లోకంలో మాకు ప్రార్థనా జీవితాన్ని మాకు మాదిరిగా నువ్వు ఉంచావు తండ్రి ప్రభా. మేము ఎలా ప్రార్థన చేయాలో, ఒంటరిగా ప్రార్థన చేయడం, కలిసి ప్రార్థన చేయడం, అనేక అనుభవాలు ఈరోజు నువ్వు నాతో మాట్లాడవు ప్రభా. అయా తండ్రి, ప్రతి అనుభవాల్లో కూడా ప్రభా మా ప్రార్థనా జీవితాన్ని మీరు బలపరిచి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకొని, ప్రత్యేకంగా ఇక్కడ కూడి ఉన్న ప్రభా సహోదరుల్ని, ఇగో నన్ను కుమారుల్ని ప్రభా, అందరినీ సహోదరులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇగో నిష్ప్రయోజకుని దాసు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంది. మీరు ఆజ్ఞాపించిందే నేను చేశాను ప్రభా. అయ్యా నీ మాటే ప్రభా నువ్వు మాతో మాట్లాడని మరొకసారి నమ్మి నేను స్తుతిస్తూ, ప్రత్యేకంగా ప్రభా ఇగో నన్ను తండ్రి దూర ప్రాంతంలో పరిచర్కి వెళ్ళిన మీ సేవకులు పవనని, శేఖర్ పాష్ గారిని, ఇగో వారి కుమారుని, ఇగో తండ్రి ప్రభా మరి వారితో వెళ్ళిన టీం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిచర్లో గొప్ప అద్భుతాలు జరిగించండి. ఆ పరిచర్లో నీ నామం గణపరచబడును గాక అని పలుకుతున్నాను తండ్రి. ఆశ్చర్యమైన కార్యం అక్కడ జరుగును గాక అని పలుకుతున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించి, ఇక నువ్వు జరగబోతున్న కూడికంతట్లో కూడా మీరేతో నడిపించి, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.